నాయకులు కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ ఒక ఆదర్శ పట్టణం అలరారే ఆదర్శ పట్టణంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. ఒకప్పుడు గతంలో గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడము, భౌతిక దాడులు ఇవన్నీ ఒకప్పటి గజ్వేల్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాలకు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా గజ్వేల్ను తీర్చిదిద్దారు. నిరంతరం గజ్వేల్లో అభివృద్ధి, సేవ అనే కార్యక్రమాలను అనునిత్యం కేసీఆర్ గారు జరిపారు. చివరికి దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. తెలంగాణలో ఇవాళ ఏ పట్టణంతో కూడా తీసిపోని విధంగా ఇతర పట్టణాలకు ఆదర్శంగా గజ్వేల్ను వారు తీర్చిదిద్దారు. మీకు కూడా తెలుసు, ఒకప్పుడు గజ్వేల్లో మంచినీళ్ళ కోసం సాగునీరు ఇచ్చిపెట్టండి, త్రాగునీరు కోసం కూడా ఇక్కడ గజ్వేల్ అక్కా చెల్లెళ్ళు ఎంత బాధపడేవారో నేను కూడా చూశాను ఆ రోజుల్లో. ఎండాకాలం వచ్చిందంటే అక్కా చెల్లెళ్ళ బాధలు వర్ణనాతీరం. గజ్వేల్లో త్రాగునీటి కోసం కటకటలాడేది. ట్యాంకర్లు, ఆటోలలో, రిక్షాలలో, డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూసాం, గజ్వేల్ పట్టణంలో చూసాం. కానీ కేసీఆర్ గారు ఈరోజు మిషన్ భగీరథను తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెళ్ళ దాహార్తిని తెచ్చింది. ఏ అక్కా చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్లో త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్ళు ఇవాళ వస్తలేవు. మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సఫిషియెంట్గా నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాంట్లో కోత పెట్టింది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే రెండో అంతస్తు, మొదటి అంతస్తుకు నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథలో. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఆ మిషన్ భగీరథ నీళ్ళలో కూడా కోత పెట్టిరు గజ్వేల్. ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక, కరెంటు లేక, ఉన్న భూమికి ధర లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంగా ఉండేది గజ్వేల్. కానీ కేసీఆర్ గారి కృషితో ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, గలగలబారే గోదావరి జలాలలో ఇవాళ గజ్వేల్లో ధాన్యలక్ష్మి తాండవం చేస్తుంది. బంగారమూల పంటలు పండుతున్నాయి ఇవాళ గజ్వేల్. భూముల ధరలు 4-5 లక్షలు లేని భూములు ఇవాళ 2 కోట్లు, 3 కోట్లు, కోటి రూపాయలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో. కోటి నుంచి 4 కోట్లకు పెరిగింది 4-5 లక్షల ధర లేని భూములు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమవుతుంది, భూముల ధరలు పడిపోతున్నాయి. ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది. గజ్వేల్లో కేసీఆర్ గారు రాకముందు పాఠశాలలు బూత్ బంగ్లాలు లెక్క ఉంటుండే, పాత బూత్ బంగ్లా లెక్క ఉండే గవర్నమెంట్ స్కూల్, ప్రజ్ఞాపూర్ స్కూల్ కానీ, గజ్వేల్ స్కూళ్ళు కానీ, ఊర్లలో స్కూళ్ళు కానీ బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ కట్టిండు కేసీఆర్ గారు. పిల్లలకు యూనివర్సిటీలతో, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా అద్భుతమైన పాఠశాలల్ని, ఎడ్యుకేషన్ హబ్ను కేసీఆర్ గారు. గజ్వేల్ కీర్తిని పెంచేలా మహాతి ఆడిటోరియం కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, గజ్వేల్లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ గారు కనపడతారు. రైలు అనేది గజ్వేల్కు ఒక కళ. ఆ కళను నిజం చేసి గజ్వేల్కు రైలు తెచ్చిండు కేసీఆర్. గజ్వేల్లో అదేమంటాం మన గోడౌన్ ర్యాక్ పాయింట్ పెట్టించి గజ్వేల్లో ఇలా రైతులకు ఎరువులకు కొరత లేకుండా జిల్లాకు అవసరమైన ఎరువులు రైలు ద్వారా గజ్వేల్కి వస్తున్నాయి. ఇవాళ
గజ్వేల్ను కేసీఆర్ మధ్య ఉండేది ఒక తల్లి పిల్లల అనుబంధం. కానీ రేవంత్ రెడ్డి అలా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, కుళ్ళు మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ₹1 పనిచేసినవా? నువ్వు చేసిన పని ఏమైనా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు నువ్వు. కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు అంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ను కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది. గజ్వేల్కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. అటు ఫారెస్ట్ యూనివర్సిటీ, ఇటు హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇటు ఎడ్యుకేషన్ హబ్, గురుకుల పాఠశాలలు, సరస్వతి నిలయంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. అసలు ఎక్కడ గోదావరి, ఎక్కడ గజ్వేల్? మన పాండవుల చెరువులో మనం ఇలా గోదావరి నీళ్లు చూస్తున్నాం కదా. ఎక్కడ గోదావరి, ఎక్కడ పాండవుల చెరువు? ఆనాడు పాండవుల చెరువు అంటే ఇడుపుకాయుధం పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ పాండవుల చెరువు అంటే పసిపిల్లలు, చిన్నపిల్లలు బ్రహ్మాండంగా సాయంత్రం పూట ఇవాళ ఆడుకుంటున్నారు. సేదతీరే విధంగా ఇవాళ పాండవుల చెరువును కేసీఆర్ గారు తయారు చేశారు. అసలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్ అయితే నేనే 100 సార్లు వచ్చినాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్కి వచ్చే వరకు ఆ 3 కిలోమీటర్లలో 36 గుంతలు ఉంటుండే. ఆ బ్రిడ్జికి మీదకి వెళ్ళి లారీలు, ఆటోలు పడుతుండాడ, గుడ్డంత బ్రిడ్జ్ ఉండాడ. దాన్ని ఎంత అద్భుతంగా ఇవాళ విశాలమైనటువంటి 4 వరుసల రహదారిని చేసి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్డు ఎంత బాగా చేసిందో మీకు కళ్ళకు కనబడతలేదా? మీకు రేవంత్ రెడ్డి గారు ఏ ఊరికి పోయినా దారి పొడుగున పోయే రహదారులకు